దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ ఎదుటకు నడిపించిన దేవాది దేవుడికి వందనాలు. వాక్యం వింటున్న అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఈరోజు మనకు సెలవిస్తున్న మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. సో దేవుడు ఎందుకు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాల్సి వచ్చిందనంటే, మనం అందరము రక్షణ పొందుకున్న దినము నుంచో లేక ఈరోజు రక్షణ లేని వారం కూడా దేవుని వాక్యమును బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం పొందుకున్న రక్షణ కాలంలో నీతి కలిగిన వారమే, దేవునికి వారసులమై దేవుని ఘనపరుస్తూ ఆయన పాదాల చెంతకు నడుస్తూనే ఉన్నామండి విన్న వాక్యాలను బట్టి. కానీ దేవుడు ఏమంటున్నాడు, మీరు నా యొద్దకు వచ్చేటప్పుడు లేక విశ్వాసము వచ్చి నా దగ్గరికి మీరు నడుస్తున్న టైంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని దేవుడు అంటున్నాడండి. అంటే చూసిపోదామని వచ్చేవాళ్ళు, లేకుంటే ఏదో టైంపాస్కి వచ్చేవాళ్ళు, లేక ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేసుకుంటున్నాం అనుకుంటున్న వాళ్ళు, లేకుంటే ఏదో రొటీన్గా మేము పోకుంటే ఏమవుతుందో అనన్న ఒక భయం చేత వెళ్ళేవాళ్ళు, లేకుంటే ఇహలోక పరంగా ఆలోచించేవాళ్ళు, ఏదైనా కానివ్వండి. కానీ దేవుని వాక్యమును తెలిసి విశ్వాసములో ఎదుగుతూ దేవుడు నాకు ఈ కార్యం చేయగలడు, ఆయన మీద నేను నమ్మకం ఉంచి ఉన్నా, సో వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని ఎరిగిన నాకు లేక తెలియని వారికి కూడా ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఈ మాట ద్వారా అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టంగా మనం జీవించాలి అంటే విశ్వాస సహితమైన ప్రార్థన చేసి దేవునికి దగ్గరగా దేవుని మార్గములో ఆయన ఆలోచన ప్రకారము మనం నడిచినప్పుడు దేవుడు ప్రతి కార్యమును మన పట్ల చేయగలడండి. అది ఆయన ప్రేమ, ఆయన కృప అయి ఉంది. కానీ ఏదో రొటీన్గా మనం వెళ్తున్నాము వస్తున్నాము, కానీ నాకు ఈ కార్యం జరగలేదు, సంవత్సరాల తరబడి మొరపెడుతున్నాము, చూస్తున్నాము, ఎంతెంతో మందిని సహాయం అడుగుతున్నాం, ఏ వాక్యము నాకు జవాబు ఇవ్వలేదు, ఏ మెసేజ్ నన్ను దర్శించలేదు అని అనుకుంటూ మనం నడుస్తున్నాం. కానీ మనలోనే ఆ యొక్క విశ్వాసము కొదువై ఉన్నదేమో, సో ఆ దేవుడి వాక్యం మీద నమ్మలేని పరిస్థితులలో ఉన్నామేమో మనం. అందుకే దేవుడు ఏమంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలంటే, నువ్వు దేవుని ఎదుట నమ్మకముగా నువ్వు జీవించాలంటే ఆయన ఉన్నాడని, దేవునికి ఇష్టం కలిగిన బిడ్డగా నువ్వు జీవించాలి అని అంటున్నాడు. రెండవదిగా, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడవనియు నమ్మవలెను కదా అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు దేవునికి ఇష్టమై ఉండాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమును దేవుని ఎదుట ఆయనకు అసాధ్యమైంది లేదు అని గ్రహించగలిగిన విశ్వాసంలో నువ్వు ఉండాలి. రెండవదిగా, నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు, లేక ఆయన వాక్యం వింటున్నప్పుడు, లేక ఆయన ముందు మోకరించినప్పుడు, నువ్వు ఆయన ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు, లేక నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు, ఏదైనా కానివ్వండి, నువ్వు దేవుని దగ్గరికి వస్తున్న టైంలో నేను వెళ్ళే స్థలములో ఆయన ఉన్నాడనియు, నేను వెదికి ఆయన దగ్గరికి వస్తున్నాను కాబట్టి వెదికిన వారికి ఫలము దయచేయువాడనియు దేవుని దగ్గర మనం నమ్మకము కలిగి రావాలండి కదా. మనము ఇప్పుడు కూడా మనం చర్చెస్కి వెళ్ళేటప్పుడు, లేక దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు, మందిరాలకు వెళ్ళేటప్పుడు, ప్రేయర్ మీటింగ్స్లో కలుసుకునేటప్పుడు, లేక మన ప్రార్థనలో ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుంటాం. ప్రభా, ఈరోజు నేను నీ ముందు మోకరించుతున్నాను ప్రభా, నువ్వు ఈ స్థలంలో ఉన్నావని నమ్ముతున్నానయ్యా, నా ప్రార్థన నువ్వు ఆలకిస్తున్నావని నమ్ముతున్నానయ్యా, ఎందుకంటే నమ్మదగిన దేవుడు నువ్వు ఒక్కడు మాత్రమే, ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నా పరిస్థితులను చూసి, నేనున్న స్థితిగతులను చూసి నన్ను ఆదరించావు కనుక నీ వాక్యమును బట్టి నేను ముందుకు వస్తున్నాను తండ్రి, నువ్వు ఇక్కడ ఉన్నావు, నాకు చేస్తున్న ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబిచ్చువాడవయ్యా, ఫలమిచ్చువాడవయ్యా అని నువ్వు నమ్మి ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు నువ్వు అడిగే ప్రతి ప్రార్థనకు దేవుడు నీకు జవాబిస్తానని మాట్లాడుతున్నాడండి. కాబట్టి విశ్వాసం లేకుండా మాత్రం దేవునికి ఇష్టంగా మనం బ్రతకలేము అని దేవుడు సెలవిస్తున్నాడు. సో ఏదో రొటీన్గా వెళ్తున్నాం, మతాచారంగా వెళ్తున్నాం, మేము నేర్చుకున్న దాన్ని బట్టి వెళుతున్నాం, ఎవరేం చేస్తున్నారు, ఏం వస్తున్నారు, మనుషులను గ్రహించడానికి వెళుతున్నాం అన్న పరిస్థితుల్లో, చూడడానికో ఏదో చేయడానికి కాదండి. దేవుడు నీ విశ్వాసమును బట్టి నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా, ఆ విశ్వాసమును నువ్వు ఇష్టమైన వ్యక్తిగా నువ్వు దేవుని ఎదుట విశ్వాసమును పెట్టుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తే, నువ్వు వచ్చిన స్థలములో దేవుడు నువ్వు వెళ్ళే ప్లేస్లో ఉన్నాడని నువ్వు నమ్మాలి.
రెండవదిగా నువ్వు వెదికి ఆయన దగ్గరికి వస్తున్నావు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఫలము దయచేస్తాడని నువ్వు నమ్మాలి. ఈ నమ్మకము నీలో ఉంటే, ఈ విశ్వాసము నీలో ఉంటే, నీ ఎదుట ఉన్న దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తానని నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో ఇంతవరకు నా ప్రార్థనకు ఆన్సర్ రాలేదనుకుంటున్నావా? లేకుంటే నేను మొరపెడుతున్న ఈ సమయంలో దేవుడు నన్ను ఆదరించట్లేదు, ఈరోజు నాకు జవాబు ఇచ్చాడని అనుకుంటే ఆయన ఘనపరుద్దాం, ఆయన నామమును మహిమపరుద్దాం. నమ్మదగిన దేవుడు నీకు నాకు తోడై ఉండి మనల్ని ఆదరిస్తున్నాడు. అట్టి కృపతో దేవుడు ఈరోజు మనల్ని దర్శిస్తున్నాడు. నీ విశ్వాసం ఎలా ఉంది? ఈరోజు నీ పరిస్థితులను బట్టి మసకబారిందా? లేక నువ్వు ఉన్న స్థితిగతులను బట్టి, నువ్వు ఉన్న సమస్యలను బట్టి నీ నిరీక్షణ తగ్గిపోయిందా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ధైర్యం కలిగి ఆయన ఎదుట నిలబడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి నీ ఎద్దకు వస్తున్నాడు. ఇటు కృప దేవుడి వాక్యము ద్వారా మనకందరికీ ఇచ్చి మనల్ని బలపరిచి ఆయన మార్గంలో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.